హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ కౌంటింగ్ అయితే ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. సో అయినా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి, అటు జార్ఖండ్లో చూసుకుంటే ఇండియా కూటమి దాదాపు అయితే ఖరారు అయిపోయినాయి సార్. కాకపోతే మహారాష్ట్రలో ఇండియా కూటమి రావచ్చేమో. అంతకుముందు ఎలక్షన్స్ కంటే ముందర ఒక ప్రచారం జరిగింది. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ కూటమి వైపు మళ్ళీ ఇవాళ రిజల్ట్స్ కూడా ఎన్డీఏ కూటమి అని చెప్తున్నాయి. సో ఏం అంశాలు ఇందులో అందుబాటులోకి వచ్చాయి, మీరేం చెప్తారు సార్ ఈ ఫలితాల పైన? అంటే మహారాష్ట్ర ఓటరు భిన్నమైనటువంటి పరిపాలనను కోరుకోలేదు అనేది అర్థమవుతుంది క్లియర్గా. ఓకే. ఇండియా కూటమి పర్టికులర్గా శరద్ పవార్ మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు అక్కడ. అలాగే కొద్దో గొప్ప హోప్స్ ఆయన మీదే ఉన్నాయి. ఇండియా కూటమి నుంచి ప్రభావవంతమైనటువంటి నాయకత్వం ఏది ఎమర్జ్ కాలేదు. రాహుల్ గాంధీ తన ప్రభావాన్ని చూపించే పరిస్థితిలో కనిపించలేదు. ఓకే. టోటల్గా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా అక్కడ బిల్డ్ కాలేదు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏదైనా వస్తుందేమో అనుకున్నారు, కానీ కాన్షియస్గా గమనిస్తే గడిచిన 6 నెలలుగా కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఏ అంశము దొరలలేదు. చాలా కాన్షియస్గా ఉన్నారు. కాన్షియస్గా ఉండటానికి రీజన్ వాళ్ళు 63 సీట్లు కోల్పోయి ఉన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్లో. అది కొంచెం బీజేపీని కట్టడి చేస్తోంది. 2019 to 24 బీజేపీ పరిపాలన వేరు, ఎన్డీఏ పరిపాలన వేరు, ఇప్పుడు నడుస్తున్న పరిపాలన వేరు. ఓకే. దీని తాలూకా ప్రభావం కొంత పనిచేసింది అక్కడ ఎలక్షన్స్లో. రెండోది, కొంత కేంద్రానుకూల ప్రభుత్వం ఉంటే బెటరు అనేటువంటిది ఒక అభిప్రాయం కనిపించింది ఓటర్లు. అందుకని కూటమి దిశగా కొంత నిర్ణయాలు తీసుకోగలిగారు. రెండోది, అక్కడ జనాలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. రెండోది, బాంబేకి సంబంధించినటువంటి ఒక నిర్మాణ వ్యవహారానికి సంబంధించిన కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇప్పుడు దీన్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందేమో అనేది ఒకటి అనుకున్నారు. కాకపోతే రూరల్ ఏరియాలో కొంత బీజేపీకి, అంటే ఇప్పుడు బీజేపీ కూటమి కంటే కూడా ఇండియా కూటమి దిశగా రూరల్ ఓటు కొంత నడిచింది. ఓకే. కానీ అది చాలా తక్కువే. అంటే వ్యవసాయ రంగం మీద శరద్ పవార్ ప్రభావం ఏదో మేరకు ఉంది. ఆ ఏరియాలో ఆయన పట్టు నిలబెట్టుకోగలిగాడు. ఓకే. అంతవరకే పరిమితమైంది. దాని ప్రభావం అర్బన్ ఓటర్స్ మీద పడలేదు. పడకపోవడంతో వీళ్ళు రొటీన్గా అటు వెళ్ళిపోయారు. అంటే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యలో ఉండేటువంటి ప్రభుత్వం అయితే గనక కొంత మనకు ఉపయోగపడుతుంది అనేది వీళ్ళ బేసిక్ అంచనా. ఓకే. అలా మహారాష్ట్ర ఎన్నికల్లో మనకి కొంచెం అందరూ ఇండియా కూటమి గెలిచేస్తుంది అని, నిజానికి సర్వేలు ఏవి కూడా ఇండియా కూటమికి బ్రైట్ రిజల్ట్ అయితే ఇవ్వలేదు. జార్ఖండ్ కొంత డిఫరెంట్ ఏరియా. అది మహారాష్ట్రలో మనకి రైట్ వింగ్ పాలిటిక్స్కి కొంచెం బలం ఉన్న ప్రాంతం అది. అందుకని ఆ ప్రభావం చాలా తొందరగా కనిపిస్తుంది. మహారాష్ట్ర అనేది జై భవానీ వీర శివాజీ అనే నినాదానికి కూడా కొంత, అంటే శివాజీని వాళ్ళు ఎంబ్లంగా స్వీకరించి దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరిగింది. మొదటి నుంచి జరుగుతోంది. అది ఈ రోజున కొత్త కాదు. రెండోది, నాగ్పూర్ వారి కేంద్రం. అందుకని వాళ్ళ ప్రభావం అనివార్యంగా ఉంటుంది అక్కడ. ఆ ప్రభావాన్ని ఏ మేరకు నిలవరించగలదు అనేది ఇండియా కూటమి మీద ఉన్న టాస్క్. అదేం పనిచేయలేకపోయింది అనేది అర్థమైపోయింది. ఓకే. శరద్ పవార్ బలంగా ఉన్న రోజుల్లో కొంతవరకు నిలువరించగలిగేవాడు. ఇప్పుడు ఆయన కూడా వయసు మీద పడింది. ఆయన నెమ్మదిగా ఆ ప్రభావాన్ని కోల్పోతున్నాడు అనేది ఈ ఎన్నికల్లో క్లియర్గా స్పష్టంగా కనిపించేసింది. కాబట్టి ఇండియా కూటమి మరింత మహారాష్ట్ర వేదికగా మహారాష్ట్ర మీద కేంద్రీకరించి పనిచేయాల్సిన ఒక చారిత్రక అవసరం ఉంది అనేది ఈ ఎన్నికల్లో ఒక రకమైన నిరూపణకు వచ్చింది. రెండోది, మహారాష్ట్ర కేవలం రైట్ వింగ్ పాలిటిక్స్కే కాదు, దళిత రాజకీయాలకు కూడా కేంద్రంగానే ఉంటూ వస్తోంది మొదటి నుంచి. దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ ఇవన్నీ అక్కడి నుంచి పుట్టినవే. అయితే దాన్ని బలంగా పట్టుకోవడంలో ఇండియా కూటమి ఫెయిల్ అయింది.
ఆ ఫెయిల్యూర్ కూడా కనిపించింది ఎన్నికల్లో. అంటే పూలే పునాదిగా అక్కడ ఆవిర్భవించినటువంటి దళిత ఉద్యమాన్ని, దళిత చేతనని ప్రాపర్గా తన వైపు తిప్పుకోవడంలో ఇండియా కూటమి సరిగా వ్యవహరించలేదేమో. నిజానికి దాడులు కూడా మహారాష్ట్రలోనే ఎక్కువ జరిగినాయి ఇరుపక్షాల వైపుల నుంచి. ఓకే. దాన్ని తన వైపు ఎఫెక్టివ్గా తిప్పుకోలేకపోవడం అనేది ఇండియా కూటమి వైఫల్యంగా కనిపిస్తుంది. అది కూడా కొంత కారణం. అయితే ఆ ఓట్లు ఏమైపోయినాయి అనేది ఇప్పుడు అదర్స్ అనే యాంగిల్లో కొంత డైవర్షన్ జరిగింది. రిపబ్లిక్ పార్టీ నుంచి అక్కడ ఆ ప్రభావం కొంత నడిచింది. కానీ ఈసారి ఎన్నికల్లో వాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కొంతమంది కనిపిస్తున్నారు. కాబట్టి మహారాష్ట్రలో ఈసారి రైట్ వింగ్ నాగ్పూర్ క్యాంపస్ వ్యూహం వర్కౌట్ అయింది. ఇండియా కూటమి తన ప్రభావాన్ని చూపించుకోలేకపోయింది. దానికి కొంత రీజన్ ఇండియా కూటమి ఆలోచనల్లో ఎక్కడో సంకరం జరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే సంకరము అంటే ఇన్ ది సెన్స్ కొంత వాళ్ళుగా కూడా మానసికంగా ఇండియా కూటమి కంటే కూడా ఎన్డీఏ కూటమికే అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితి. ఇప్పుడు మరి ఎలా ఉంటుంది సీన్ అక్కడ, ముఖ్యమంత్రి ఎవరవుతారు అనే లెవెల్లో చర్చ జరుగుతోంది. అంటే తిరిగి శివ సైనికులకే అప్పచెబుతారా, లేకపోతే బీజేపీ లీడ్ తీసుకుంటుందా? అప్పటి డెప్యూటీ సీఎం ఇప్పుడు సీఎం అవుతాడా? సీఎం అవుతాడు అనేదే చెప్తోంది. అంటే బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లు సంపాదించుకుంది. 2019 ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగింది. అలాగే శివసేన కూడా పెరిగింది. రెండూ పెరిగినాయి. ఈ మేరకు అక్కడ తగ్గింది. ఓకే. ఈ పెరుగుదల అనేది బీజేపీకి ఎక్కువ జరిగింది కంపారిటివ్గా. అందుకని వాళ్ళు లీడ్ రోల్లోకి వచ్చారు. ఆ లీడ్ రోల్లో ప్రస్తుతం వాళ్ళ అభ్యర్థిని ముఖ్యమంత్రిని ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అంటున్నారు. ఎక్కడి వరకు జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు అతని పేరేమిటి, ఫడ్నవీసే ఉన్నాడు. అతనికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది అనేది వినిపిస్తోంది. అతనికి ఇస్తే ఇవ్వటం పట్ల వాళ్ళకు కొంత ఇబ్బంది ఉంది, కానీ ఒప్పుకోక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఓకే. కాబట్టి ఒప్పేసుకుంటారనేది అనుకుందాం. ఇప్పుడు ఫడ్నవీస్ నెక్స్ట్ సీఎంగా రేపో ఎల్లుండో ప్రకటన వెలువడుతుంది అనే పరిస్థితి అయితే ఉంది. ఓకే సార్, మహా ఎన్నికల పైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కూడా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఇండియా తరపు నుంచి ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ హవా కూడా కంటిన్యూ చేస్తుంది. సో ఆయన ప్రభావం ఎంతవరకు ఉంది సార్, మీరేం చెప్తారు? అంటే తెలుగు ఓటర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ని వాడారు. అవును. నాగ్పూర్లో చాలా స్పష్టంగా తెలుగు జనాభా, తెలుగు ఓటర్స్ ఉన్నారు. అలాగే తెలంగాణ అంటే నిజాం స్టేట్ నుంచి మహారాష్ట్రలో కలిసినటువంటి ప్రాంతాలలో ఇప్పుడు హృద్గిర్ ఇలాంటి వాటి ఏరియాల్లో కూడా వీళ్ళ ప్రభావం ఉంది, తెలుగు ఓటర్ల ప్రభావం ఉంది. అందుకని ఈ ప్రాంతాలన్నిట్లోనూ పవన్ కళ్యాణ్ని బాగానే తిప్పారు, కొంత నడిచింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రభావం మాత్రమే అని చెప్పలేము. పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగపడ్డాడు వాళ్ళకి, అంటే కమ్యూనికేట్ చేయటానికి ఉపయోగపడ్డాడు. కానీ ఒరిజినల్గానే అక్కడ వేవ్ ఎన్డీఏ అనుకూల వేవ్ ఉంది అక్కడ. ఆ వేవ్ ఉండటం వలన పవన్ కళ్యాణ్ కొంత ఎన్హాన్స్ చేయగలిగాడు. దానికి అతనికి ఉపయోగపడింది. ఇప్పుడు తను పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కాలేకపోయాను అనేటువంటి ఒక బాధ తరచూ వ్యక్తం చేశాడు ఆయన ఎన్నికల ప్రచారంలో. ఏది, ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు, ఎన్టీఆర్, ప్రభాసు, తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ అనేవాడు ఆయన. అంటే వాళ్ళందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్లో అద్భుతమైన విజయాలు సాధించారనేది ఆయన ఇంటెన్షన్. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు, తెలుగు రాజకీయాల నేపథ్యంలో చూస్తే మహారాష్ట్ర గెలుపులో పవన్ కళ్యాణ్ షేర్ ఉంది అనటంలో ఈయన పాన్ ఇండియా పొలిటీషియన్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే.
అంటే పాన్ ఇండియా సినిమాలు చేయలేకపోయాడు కానీ పాన్ ఇండియా పాలిటిక్స్ చేయగలిగాడు ఈయన అనేది అర్థమవుతుంది. రెండోది మొదటి నుంచి కూడా ఆయన జాతీయ రాజకీయాలతో పర్టికులర్గా బీజేపీకి దగ్గరగానే వ్యవహరించాడు ఆయన. ఆయన పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఆయన మీట్ అయినటువంటి జాతీయ నాయకుడు కూడా మోడీ గారే. ఆ తర్వాత ఆయన మొదటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏపీ 2014లో ఆయన బీజేపీకి కొమ్ము కాశాడు. 19 ఎలక్షన్స్లో కొంచెం లెఫ్ట్కి తిరిగాడు కానీ మళ్ళీ రైట్కే వచ్చాడు. ఓకే. ఆ లెఫ్ట్కి తిరిగినప్పుడు కూడా ఆయన రైట్ అభిప్రాయాలు ఏమీ మార్చుకోవాలి, యాజ్ ఇట్ ఈస్గానే ఉన్నాడు. ఏమీ పెద్ద తేడాలు ఏం లేవు ఆయనలో. ఆయన బేసికల్గానే రైట్ మనిషి. సో ఇప్పుడు ఆ రైట్ పాలిటిక్స్ మీదుగా రైట్ పాలిటిక్స్ రైజ్ ఇది. ఆ రైజ్లో తను కూడా ఎమర్జ్ అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అనేది మహారాష్ట్ర ఎన్నికలు ప్రూవ్ చేసింది. ఓకే సార్. ఇప్పుడు ఈ ప్రభావంతో ఆయన్ని సౌత్లో కూడా బాగానే వాడతారు. రేపు తమిళనాడు ఎలక్షన్స్లో ఆయన మీద చాలా హోప్స్ ఉన్నాయి బీజేపీకి. దీంతోపాటు తెలుగువారి ప్రభావం ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర ఎన్నికలలోనూ పవన్ కళ్యాణ్ని వాడేటువంటి అవకాశం అయితే బలంగా కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు అయితే దొరికింది అతనికి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.